మరియు దివ్యాంగుల భవనాలు వంటి ప్రధాన అంశాలు ఉన్నాయి. 2026-27 సంవత్సరానికి నేను ఈ కేటాయింపులను ప్రతిపాదిస్తున్నా. ఎస్సీ కాంపోనెంట్ కోసం 20,644 కోట్లు, ఎస్టీ కాంపోనెంట్ కోసం 9,190 కోట్లు, బీసీ కాంపోనెంట్ కోసం 51,021 కోట్లు, మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం 6,090 కోట్లు, మహిళలు మరియు వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం 4,582 కోట్లు కేటాయించడం జరిగింది, ప్రతిపాదిస్తున్నాం. ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ సంఘాల నుంచి సలహాలు సూచనలు కోరిన తర్వాత ఉద్యోగుల భవిష్యత్తు నిధి మరియు పెన్షన్ ప్రక్రియలను సజావుగా మరియు కాగితరహితంగా చేస్తున్నాం. ఈ డిపిసి మాడ్యూల్ ద్వారా ప్రమోషన్ ప్రక్రియ ఆన్లైన్ చేయబడింది. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా చెల్లించడం ప్రారంభించింది. 1,100 కోట్ల రూపాయలు డిఏ మరియు డిఆర్ బకాయిలను విడుదల చేశాం. జీపీఎఫ్ మరియు జిఎల్ఐ చెల్లింపులు క్రమం తప్పకుండా చేయబడుతున్నాయి. సిపిఎస్ ఉద్యోగులకు వారి